సార్ విన్నారు కదండి వాళ్ళ ముగ్గురు వర్షన్ మీరేమంటారు? అంటే ఇక్కడ పెద్ద ఏంటంటే ఇక్కడ సౌజన్య ఉంది కదా మేడం, సౌజన్యకి బహుశా అమ్మాయికి ఎప్పుడు డౌట్ రాలే. ఎందుకు డౌట్ రాలేదంటే కనుక సౌజన్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది, 5 years పాటు జర్నీ బాగానే ఉంది, ప్రయాణం కూడా బాగానే ఉంది. అప్పుడు ఏదో చిన్న చెతుకో ఏదో ఒక పని చేసుకుంటున్నాడు, ఇంటిలో 10 బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని నమ్మకంతో నీకు ఎప్పుడు కూడా డౌట్ రాలే. అయితే ఎప్పుడైతే కనుక ఈ కొత్త వ్యవహారం అనేది తేలిందో, అంటే మనం ఇంతటితో సరిపెట్టుకోకూడదు, ఇంకొక ఎంట్రీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఉండేటటువంటి తన డబ్బులతో, రవి నీ డబ్బులతో బహుశా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకుని ఉంటే కనుక అది వేరే విషయం అయి ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక నీ బంగారమే తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం కాస్త అంతంత మాత్రం అయ్యేటప్పటికి ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కనుక అందరూ వెళ్ళి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారంటే కనుక ఆ వ్యవహారం గురించి కూడా నేను చెప్తాను ఎందుకు అలా జరిగిందన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సౌజన్య ఇదేంటంటేనమ్మా, మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు నీకేదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి వ్యవహారం కాదు, నీకు అసలు సిసలైనటువంటి నిజాలు అనేది 4 రోజుల క్రితం ఒక ఫోటో రూపానో లేదంటే మొబైల్ రూపానో కాల్ రూపానో నీకు తెలిసిన తల్లి, అంతవరకు ఓకే. కానీ దానికి ముందే ఇతను గాడి తప్పుతున్నాడు అనేది మనకి హింట్ వచ్చింది, కానీ నువ్వు అలర్ట్ అవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే హింట్ నేను చెప్తుంది, హింట్ వచ్చింది. ఏంటా హింట్ అంటే కనుక ఒక వ్యక్తి ఎంత బిజీ అయినా కూడా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్ని ఊర్లలో వ్యాపారం చేసినా కూడా 4 రోజులకో 15 రోజులకో ఇల్లు గుర్తొస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కనుక అతని ఏదో వ్యవహారం నడుస్తుందని చెప్పి, లేదంటే అది ఖచ్చితంగా బిజినెస్ పరమైనటువంటి అంశం అంటే కనుక ఫోన్ ఎత్తి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. సో ఇక్కడి నుంచే నీకేంటంటే మొదటి నుంచే ఇక్కడ దాగుడు మూతలు నడుస్తున్నాయి అన్నది నీకు అర్థమైంది. అయినా కానీ నువ్వు పెద్ద పట్టించుకోలేదు. ఈ లోపల ఏమైంది అంటే కనుక ఇతని వ్యవహారం, రవి యొక్క ఆలోచన శైలి ఏంటంటే సౌజన్యం ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, అతనికి ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటాడమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటి దాంట్లో ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పాడు, అతని పెట్టుబడి కాకుండా నీ పెట్టుబడి తీసుకున్నాడు. అక్కడ ఆ అమ్మాయిని కూడా వర్షిణిని కూడా బకరా చేసి ఆ అమ్మాయి దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. పోనీ ఇందులోంచి అతను ఏమన్నా సాధించాడు అంటే కనుక మొత్తం తీసుకెళ్ళి తగలెట్టి ఇప్పుడు ఏమొచ్చి నా దగ్గర లేవు కదండి నేను ఏం చేయండి అనేటటువంటి పరిస్థితి, బిజినెస్ లాస్ కింద చూపెడుతున్నాడు. సో నీ బంగారం రాదు, ఆ అమ్మాయి డబ్బులు కూడా రానట్టే. సో డబ్బులు కాస్త పోయినాయి. వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నేను ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇద్దరిని అర్థం చేసుకోమంటున్నానంటే, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటే కనుక పోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే కనుక అసలు ఇక్కడ ఏ లాజిక్తో ఈరోజు వర్షని చేసుకున్నాడు అనేటటువంటిది ఇప్పటికి కూడా రవి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడినా మనకు అర్థం కావట్లే. ఎందుకు పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నాడు అంటే కనుక నిజంగా 3 లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు, ఓకే 3 లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు, 3 లక్షలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు, అయిపోయింది. అక్కడితో పారిపోయి నీ దగ్గరికి వచ్చేయాలిగా. అక్కడ రాలే, అక్కడ కూడా ఇంకో 2 years 3 years కంటిన్యూ అయ్యి ఈ మధ్య కాలంలోనే ఒక 15 రోజులు బట్టి ఆ అమ్మాయి కొద్ది మీద కూడా ఫీలింగ్స్ తగ్గిపోయి నీ దగ్గరికి వచ్చాడు. ఈ అమ్మాయి అంటే డబ్బుల గురించి ఇచ్చేస్తుంది రవి. ఆ అమ్మాయిని ఎందుకు 4 రోజులు బట్టి ఆ అమ్మాయి కూడా డబ్బుల గురించి, ఇంట్లో అవసరాల గురించి ఆ అమ్మాయి కూడా నీ వెంట పడుతుందా? అందుగురించేనా? లేదు సార్, వెంటేం పడలేదు. ఆ అమ్మాయి ఏం పడలేదు. ఆ అమ్మాయి గురించి నీకేం నెగిటివిటీ ఏమీ లేదా? లేదు సార్, ఏమీ లేదు. లేదు. ఏదన్నా నువ్వు చెప్పాలి అని అనుకుంటే కనుక నీకు నచ్చనటువంటి వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ఉన్నారంటే సౌజన్య ఒక్కతేనా? నచ్చదు అని నేను చెప్పలేదు సార్. అదే నీలకు టార్చర్ అంటే డబ్బులు అడిగి ఇంటి అవసరాలు చూసుకోపెట్టడం అనేది నీ టెక్స్ట్ బుక్ ఆఫ్ డెఫినేషన్లో అది టార్చర్. సరే, ఆ అమ్మాయి నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. సరే, సో ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా అలా కూడా జరగలే. సో డబ్బుల గురించే వెళ్ళాడు అనుకుంటే కనుక రవి డబ్బుల గురించి వెళ్ళాడు, అక్కడ అట్రాక్ట్ అయ్యాడు. సో ఈ 2 సబ్జెక్ట్స్ని మనం విడివిడిగా చూడాలి. ఒకటి ఏంటంటే కనుక వెళ్ళేటటువంటి దారిలో ఒక కొత్తదనం కావాలి అని చెప్పి తొందరపాటుతనంతో అక్కడ డబ్బులు తీసుకెళ్ళి వెచ్చలివిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టేసి నష్టాలు అయిపోయి అక్కడ ఒక పిల్లని కనేసి ఇక్కడ 2 పిల్లల్ని కనేసి 3 పిల్లల్ని పోషించలేక 2 భార్యలను పోషించలేక ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అంటే దీన్ని పచ్చిగా చెప్పాలి అంటే కనుక అనాలోచితం, చేతకంతనం అని మనం చెప్పుకోవాలి. ఎందుకు దీన్ని ఆ అమ్మాయి దగ్గర నుంచి దూరం పెట్టాలి అని అనుకుంటున్నాను అంటే కనుక వాస్తవానికి నువ్వు నడిపించినటువంటి ఆ 5 years కూడా జెన్యూనేనా అనేది ఇప్పటికీ మనకు తెలియదు సౌజన్య. ఎందుకంటే ఒక మనిషి యొక్క క్యారెక్టరు ఇంతిదిగా మారిపోదు. ఏది ఎంత ఇదిగా నేను అంటున్నానంటే ఒక పక్క నుంచి ఫైనాన్షియల్ లావాదేవీలు, అక్కడి నుంచి వచ్చే నష్టాలు, ఇంట్లోకి పోషణకి డబ్బులు లేక అక్కడ కూడా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఆ అమ్మాయిని పోషించలేక 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి పని మానిపించేసి అక్కడ పిల్లని కనేసి ఇవన్నీ చూస్తూ ఉంటే, ప్లస్ ఏంటంటే దానికి తోడు మీ ఇద్దరితో శారీరకంగా కలవటమే కాకుండా పర్సనల్ ఫొటోస్ తీసుకుని ఆ ఫొటోస్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని ఇంకే దారిని మళ్ళిస్తున్నాడు అనేటటువంటిది ఇంకా చూడవలసినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఈ 3 years బట్టి మారినటువంటి క్యారెక్టరా? ఇప్పుడు ఆ అమ్మాయిని కలిసింది 4 years, నువ్వేమొచ్చి 3 years బట్టి మారంటున్నావు. సో అంతకుముందు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఇప్పటికీ ప్రశ్నే. దొరికితే దొంగ, దొరకపోతే దొర. సో ఇదేంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద డబ్బులు వాడేసుకునేటటువంటి ఒక వ్యక్తిత్వంగా రవిని చూసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే అడ్డదోవలు తొక్కుతూ షార్ట్ కట్లోకి వెళ్ళి సుఖానికి మరిగినటువంటి ఇంకో వ్యక్తిగా చూడాలి. ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు, ఎందుకయ్యా సౌజన్యాన్ని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అంటే కనుక అసలు లెక్కపత్రం లేనటువంటి ఒక రీజన్ చెప్తున్నాడు. అంటే ఈ వ్యక్తికి ఒక పక్కదో పట్టడానికి ఒక లెక్కపత్రం ఉండేటటువంటి రీజన్ అక్కర్లేదు. ఏ నిమిషాన్నన్నా కూడా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసేటటువంటి సైకాలజీ. దానికి తోడు ఏంటంటే మీకే కొత్తదనం తెలియదు, మీరు పాత జనరేషన్లో మాట్లాడుతున్నారు, కొత్త జనరేషన్లో కొలీగ్స్ ఇలాగే ఉంటారు, కిస్సులు పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని ఒక స్త్రీని ఒక వస్తువుగా వాడుకుంటూ ఒక సెక్స్ అనేటటువంటి దాన్ని ఒక ఎంజాయ్మెంట్ కింద వాడుతూ భారీ కాకుండా ఎంతమంది ఆడవాళ్ళన్నా ఉండొచ్చు, వాళ్ళతో ఎంతమంది పిల్లలన్నా కానొచ్చు అనేటటువంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి యొక్క క్యారెక్టర్ కొత్తగా ఏర్పడినటువంటి క్యారెక్టర్ కాదు. అది నువ్వు వర్షిని మీరిద్దరూ తెలుసుకోవాలి. అతను ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి నచ్చింది అని అంటున్నాడు. ఎందుకు నచ్చింది అంటే కనుక కేవలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి అవసరాల గురించి మాట్లాడలేదు కాబట్టి నచ్చింది అని అంటున్నాడు. రేపొద్దున ఆ అమ్మాయిని కూడా ఎండగట్టి జోబులో ఉన్న డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఏదో ఇంతకుముందు ఉద్యోగం చేసుకుంది, ఆ సేవింగ్స్ బట్టి బతుకుతున్నట్టుంది. అక్కడ కూడా రేపొద్దున అవసరాలు తీర్చలేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి కూడా సినిమా కనిపిస్తుంది. నీకేమైనా టార్చర్ ఉందమ్మా ఈ వ్యక్తి దగ్గర నుంచి? ఏం లేదు సార్. మీరిద్దరు హ్యాపీగానే ఉన్నారా? అవును సార్. నీ వరకు నీ బిడ్డ వరకు నీకు కావాల్సినటువంటి డబ్బులు అవసరాలన్నీ చూసుకోండి. సో ఇదేంటంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏమవుతుందంటే కనుక అతనికి వచ్చేటటువంటి ఆ నష్టాల్లో వచ్చే కొద్దిపాటి సంపాదన ఏదైతే ఉందో అటువైపు డైవర్ట్ అయిపోతుంది, నీకు జీరో అయిపోయింది. రేపొద్దున అది కూడా ఎండగట్టేస్తాడు, ఇంకా అక్కడ కూడా ఉండదు. అప్పుడు వర్షిని కూడా మాట్లాడుతుంది, నేనెవరు, నా పరిస్థితి ఏంటి అనేటటువంటి మాట వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, డాష్ డాష్ ఇంకో చోటుకు పోతాడు. అర్థమైందా వర్షిని? ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే భర్త గురించి ఫైట్ చేయండి, నా పెళ్లి ముందా అనేటటువంటి తగాదా ఏదైతే ఉందో ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూసా. ఆ లెక్క తేల్చడం పెద్ద కష్టం కాదు, ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనుక వచ్చారు అనేటటువంటి ఆధారాలతో పాటు మాట్లాడితే కనుక లెక్క అది ఈజీగా తేలిపోతుంది. ఏది పెళ్లి కాదు అనేది తేల్చడం ఈజీ. కానీ వాస్తవానికి ఏంటంటే ఇలా లెక్కపత్రం లేకుండా తెగిన గాలిపట్టంలో ఎగిరేటటువంటి ఈ రవి అనేటటువంటి వ్యక్తితో ఇద్దరూ మీ పిల్లల్ని తీసుకుని సుఖపడగలరా లేదా అనేటటువంటిది ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. అంటే అన్ప్రెడిక్టబిలిటీ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, అనుక్షణం ఎక్కడ పోతాడు అనేటటువంటిది భయం ఉంటుంది. రేపొద్దున ఏంటంటే మీతో తెగదెంపులు జరిగింది అనుకో వర్షిని, చెప్తున్నాను, నీ పెళ్ళి ఎంతవరకు లెజిబుల్లా కాదా, నీతో పాటు ఉంటాడు కాదు, వినమ్మ ఒక్క నిమిషం, లెజిబుల్లా కాదా అనేటటువంటిది కాదు ఇక్కడ. ఒకప్పుడు మీ ఇద్దరి దగ్గర మధ్యన ఇక్కడ తెగదెంపులు జరిగింది అనుకో ఈ వేదిక మీద, అది తప్పు అని లాయర్ మేడం చెప్పి మిమ్మల్ని ఎవరి దారి వాళ్ళు పంపించారనుకో, ఫోటోలు ఇక్కడ దాచాడో ఎక్కడ దాచాడో చెప్తున్నాను. ఈ ఫోటోలు ఇక్కడ దాచాడా, ఈ ఫోన్ వరకేనా, లేదంటే ఇంకెక్కడన్నా క్లౌడ్లో ఎక్కడన్నా స్టోరేజ్ చేశాడా, అది బహిర్గతం అవుతే కనుక నీ పరిస్థితి ఏంటి, నీ బిడ్డ పరిస్థితి ఏంటి, నిన్ను లోకం ఎలా ట్రీట్ చేస్తుంది, ఇవేమీ ఆలోచించట్లేదు. నువ్వేంటంటే నీ సైడ్ ఉన్న పెద్ద తప్పిదం ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడటం పెద్ద ఒక అంశం అయితే కనుక, నీ గురించి ఏంటంటే ఒక ఆఫీసులో ఉండేటటువంటి వ్యక్తి ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేసినప్పుడు అతని పూర్వపరాలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకునేటటువంటి ప్రయత్నం లేదు. నీకు లేరా అంటే నాకు లేరు, సో మన ఇద్దరం ఏకాకులం కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసేసుకుంటే ఒక ఫ్యామిలీ అయిపోద్దని గుడ్డుగా ముందుకెళ్ళావు. ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడు నీతో పాటు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, అతని వయసు ఏంటి, అతనికి ఇంతకు ముందు పెళ్ళి అయి ఉండొచ్చా, ఫ్యామిలీ అనేది లేదంటే బేసిక్ ఎంక్వైరీ అనేది నువ్వు చేయలేదు. ఎందుకంటే నీకు ఒక తోడు కాబట్టి అతను పెట్టుకున్నావు, ముందుకెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు తెలిసినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సౌజన్య అనేటటువంటి వ్యక్తి కూడా అతను 8 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని 2 పిల్లలతో పాటు ఉంది. అది నీకు అర్థం అవ్వాల్సినటువంటి బ్రేకింగ్ న్యూస్. నువ్వు ఇందాక ఫోన్లో ఏమన్నావు, నా బాధను చెప్పుకోవడానికి అక్కడికి వస్తాను, నా బాధను చెప్పుకోవడానికి కాదు, నీకంటే ఒక రెండు ఆకులు ముందే ఎక్కువ తెలిసినటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చి తన బాధను చెప్పుకుంటుంది. సో మీరిద్దరు కాకుండా ఎవరున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. సో నీదైతే మాత్రం కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా ఫూలిష్నెస్. సరే, ఫూలిష్నెస్లోంచి నేను ఒక ఫ్యామిలీ ఫామ్ చేశాను డాక్టర్ గారు అని అంటే కనుక వద్దు. ఫూలిష్నెస్లో ఒక స్టేబుల్ ఫ్యామిలీ అనేటటువంటిది ఫామ్ చేస్తుంటే కనుక కరెక్టేనమ్మా అని ముందు పంపించటం. నీ జీవితం ఇంకా అన్స్టేబుల్ కాకపోతుంది, నీ వల్ల ఈ అమ్మాయి పిచ్చిది అవ్వకపోతుంది, రోడ్డు మీద పడబోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తెలుసో తెలియకో ఎవరు చెప్పేవాళ్ళు లేకో ఒక మనిషి మాట నమ్మో, డబ్బులు ఇచ్చావు, పెళ్ళి చేసుకున్నావు, పక్కదో పట్టావు. ఎప్పటికైనా కూడా నువ్వు రియలైజ్ అయ్యి నీ జీవితం ఏదన్నది నువ్వు చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి గొడవ పెద్ద గొడవ ఏమీ కాదు. అది ఈజీగా మనం సెటిల్ చేసుకుని వాళ్ళిద్దరిని ముందుకు పంపించవచ్చు. అది మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం.